राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर गोपी जन
वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. Reading from Srimad Bhagavatam, Brahmaskandhamu, 13వ అధ్యాయము, టెక్స్ట్ నెంబర్ 31. సో ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము అన్నటువంటి అధ్యాయము 13వ అధ్యాయం పేరు. ప్రథమస్కందము 13వ అధ్యాయం 21వ శ్లోకం చెప్పండి. అజాతశత్రుః अजातशत्रुः కృతమైత్రో కృతాగ్ని कृताग्नि విప్రాన్ नत्वा తిలగో तिलगो భూమిరుక్మైః भूमिरुक्मैः గృహం गृहं ప్రవిష్టో గురువందనాయ నచ न च पश्यत्तरो పశ్చాత్ पितरौ సౌబలిం చ सौबलीं च అజాతశత్రు కృతమైత్రో హృతాగ్ని अजातशत्रुः कृतमैत्रो हृताग्निः అజాతశత్రు కృతమైత్రో హృతాగ్ని अजातशत्रुः कृतमैत्रो हृताग्निः విసర్గ మధ్యలో వచ్చింది కదా. అజాతశత్రు అన్నది మధ్యలో సెంటెన్స్ మధ్యలో పలుకుతుంది. అక్కడ మనం ఆపితే పలకాలి. అజాతశత్రు కృతమైత్రో హృతాగ్ని अजातशत्रुः कृतमैत्रो हृताग्निः విప్రాన్నత్వా తిలగో భూమిరుక్మైః विप्रान्नत्वा तिलगो भूमिरुक्मैः ఇక్కడ రుక్మైః చివర విసర్గ వచ్చింది అని పలకాలి. విప్రాన్నత్వా తిలగో భూమిరుక్మైః विप्रान्नत्वा तिलगो भूमिरुक्मैः గృహం ప్రవిష్టో గురువందనాయ गृहं प्रविष्टो गुरुवन्दनाय నచ పశ్యత్ పితరౌ సౌబలిం చ न च पश्यत्पितरौ सौबलीं च అజాతశత్రు కృతమైత్రో హృతాగ్ని अजातशत्रुः कृतमैत्रो हृताग्निः విప్రాన్నత్వా తిలగో భూమిరుక్మైః विप्रान्नत्वा तिलगो भूमिरुक्मैः గృహం ప్రవిష్టో గురువందనాయ गृहं प्रविष्टो गुरुवन्दनाय నచ పశ్యత్ పితరౌ సౌబలిం చ न च पश्यत्पितरौ सौबलीं च అజాతశత్రు కృతమైత్రో హృతాగ్ని अजातशत्रुः कृतमैत्रो हृताग्निः విప్రాన్నత్వా తిలగో భూమిరుక్మైః विप्रान्नत्वा तिलगो भूमिरुक्मैः గృహం ప్రవిష్టో గురువందనాయ गृहं प्रविष्टो गुरुवन्दनाय చ పశ్యత్ పితరౌ సౌబలిం చ न च पश्यत्पितरौ सौबलीं च अजातशत्रुः कृतमैत्रो हृताग्निः అజాతశత్రు కృతమైత్రో హృతాగ్ని विप्रान्नत्वा तिलगो भूमिरुक्मैः विप्रान्नत्वा तिलगो भूमिरुक्मैः गृहं प्रविष्टो गुरुवन्दनाय गृहं प्रविष्टो गुरुवन्दनाय न च पश्यत्पितरौ सौबलीं च न च पश्यत् पितरौ सौबलीं च अजातशत्रुः कृतमैत्रो हुताग्निः अजातशत्रुः कृतमैत्रो हृताग्निः विप्रान्नत्वा
తిలగో భూమిరుక్మై విప్రాన్నత్వా తిలగో భూమిరుక్మై గృహం ప్రవిష్టో గురువందనాయ గృహం ప్రవిష్టో గురువందనాయ నచా పశ్యత్ పితరౌ సౌబలిం చ నచా పశ్యత్ పితరౌ సౌబలిం చ. तात्पर्य भाषण शिल प्रभुपाद द्वारा जगद्गुरु शिल प्रभुपाद की जय। प्रार्थना अजात अजात जन्मिपनि जन्मिपनि शत्रुः 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 कुत कुत वनरिंचि वनरिंचि मैत्रः मैत्रः देवतार्चनमु देवतार्चनमु उत अग्निः उत अग्निः యజ్ఞమునందు హవిస్సు సమర్పించుట యజ్ఞమునందు హవిస్సు సమర్పించుట విప్రాన్ బ్రాహ్మణులకు నత్వా వందనములను అర్పించి వందనములు అర్పించి తిలగో భూమిరుక్మై తిలగో భూమిరుక్మై ధాన్యము గోవులు భూమి బంగారములతో సహా గృహమునందు ప్రవేశించి గురువందనాయ పెద్దవారికి వందనమును అర్పించుటకు కూడా నా పశ్యత్ గాంచలేదు ఇతరౌ తండ్రులను సౌబలిం గాంధారిని కూడా తత్పర్యము అజాత శత్రువైన ధర్మరాజు ప్రతిదిన ప్రార్థనము సూర్యదేవునికి హవనము బ్రాహ్మణులకు గోవులను ధాన్యమును భూమిని బంగారమును దానముకి నమస్సులు అర్పించుట వంటి ప్రాతకాల కార్యక్రమాలను నిర్వహించి పెద్దలకు వందనములను వసగా వారి మందిరమున ప్రవేశించారు. కానీ అతనికి అచ్చట పితరులు గాని పెద్ద తల్లి అయిన సుబల తనయ్య గాని కనిపించలేదు. చెప్పండి. అజాతశత్రు అయిన ధర్మరాజు ప్రతిదిన ప్రార్థనము సూర్యదేవునికి హవనము బ్రాహ్మణులకు గోవులను ధాన్యమును భూమిని బంగారమును దానమొసగి నమస్సులు అర్పించుట వంటి ప్రాతకాల కార్యక్రమములను నిర్వహించి పెద్దలకు వందనములను వసగా వారి మందిరమునకు ప్రవేశించను. కానీ అతనికి అచ్చట పితరులు గాని పెద్ద తల్లి అయిన సుబల తనయ గాని కనిపించలేదు. గృహస్థులకు సంబంధించిన పుణ్య కార్యక్రమములను ప్రతి నిత్యము స్వయంగా నిర్వహించి ఉన్నందున ధర్మరాజు అతి పుణ్యుడైన రాజు అయి ఉన్నాడు. గృహస్థులకు సంబంధించిన పుణ్య కార్యక్రమాలను ప్రతినిత్యము స్వయంగా నిర్వహించి ఉన్నందున ధర్మరాజు అతి పుణ్యుడైన రాజై ఉన్నాడు. గృహస్థులైన వారు ప్రాతకాలంలోనే నిద్రలేసి స్నానాధికములు ముగించిన పిమ్మట ప్రార్థన ద్వారా యజ్ఞమునందు హవిస్సును అర్పించడం ద్వారా గోధాన్య హిరణ్యాదులను బ్రాహ్మణులకు దానవసుల ద్వారా గృహములను కలిగి శ్రీమూర్తులను అర్చించి చివరకు పెద్దవారికి వందనములను అర్పించవలను. శాస్త్రములందు తెలుపబడిన ఈ నియమమును పాటించుటకు సిద్ధపడక కేవలము పుస్తక పాండిత్యం ద్వారా ఎవరును ఉత్తములు కాగలరు. కానీ నేటి నవనాగరిక గృహస్థులు ఆలస్యముగా నిద్రలేచుట, పైన తెలిపినటువంటి శుద్ధి కార్యములు కానీ శుచిత్వము కానీ లేకుండానే పడకపైన టీ తాగుట వంటి భిన్న ఏడు విధానములకు అలవాటు పడినారు. ఇంటి అందరి సంతానము తల్లిదండ్రులు ఆచరించడాన్నే ఆచరించుటకు గైకొనుటచే నేటి తరమంతయు నరకము వైపుకే పతనము చెందుతున్నది. వారు సాధువులైన వారితో సాంగత్యము పొందనిదే వారి నుండి శుభ లక్షణములను అభిలషించుట వ్యర్థ కార్యము. కనుకనే భౌతికాసక్తులైన మనుషులు ధృతరాష్ట్రుని వలె విదురుని వంటి సాధువుల ద్వారా బోధనలు గైకొని నవజీవన ప్రభావముల నుండి పరిశుద్ధులు కావచ్చు. ధర్మరాజు రాజప్రసాదమున తండ్రులైన ధృతరాష్ట్ర విదురులను గాని సుబల రాజు తనయ్య అయిన గాంధారిని గాని కాంచలేకపోయాను.
వారిని గాంచుటకు ఆకుటపడిన ధర్మరాజు అంతటా ధృతరాష్ట్రుడి కార్యదర్శి అయిన సంజయుని ఆ విషయమును గురించి అడిగాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం జ్ఞానమిదమృతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా తదామహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తాప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో నిత్యానందం నమస్తుభ్యం ప్రేమానందప్రదాయినే. ప్రేమానందప్రదాయతే తలో కల్మషనాశాయ జాహ్నవాపతయే నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆజానులంబితభుజో కనకావదాతో సంకీర్తనైకపితరో కమలాయతాక్షో విశ్వంబరో ద్విజవరో యుగధర్మపాలో వందే జగత్ప్రియకరో కరుణావతారో, వందే జగత్ప్రియకరో కరుణావతారో. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం. ఓకే, మనం ఇక్కడ ధృతరాష్ట్రుడు గృహాన్ని వీడినటువంటి
జరిగినటువంటి సంఘటన నేను చూశాము. ఆయన ఒక ధీరుడుగా 3 రకాల ఆధ్యాత్మికవాదులు ట్రాన్సెండెంటలిస్ట్ ఉంటారని మనం విన్నామన్నమాట. ఒకరు ధీరుడు అంటే సో ఇంటిని గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళేవాడు అన్నమాట. ఎలాంటి కలత చెందకుండా భగవద్గీతలో కూడా ధీరుడు అనే పదాన్ని కృష్ణుడు వాడతారు అన్నమాట. ఏంటి ఆ శ్లోకము? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముష్యతి. ఏ విధంగా పిల్లవాడు దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర, కౌమార దశ నుంచి యవ్వనం నుంచి జర వృద్ధాప్యానికి వస్తాడో తదా దేహాంతర ప్రాప్తి, ఆ యవ్వనం వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేహం మొత్తం కూడా మారిపోతుంది అన్నమాట. కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముష్యతి. ధీరుడు అయ్యో నా కౌమార దశ పోయింది కదా, నా యవ్వన దశ పోయింది కదా అని బాధపడ్డాను అన్నమాట. అట్లనే ముసలితనం వస్తుంది, మళ్ళీ మృత్యు కూడా వస్తుంది, శరీరమే పోతుంది మొత్తం. సో కానీ ఎవరైతే ఈ శరీరం పోకముందే నేను ఈ శరీరం కాదు ఆత్మ, ఈ చొక్కా కాదు నేను, చొక్కాలో ఉన్నావాడిని ఆత్మని అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, సో ఆత్మ సాక్షాత్కారం పొందుతారో మానవ జన్మలో, ఆ విధంగా ధృతరాష్ట్రుడు ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార మార్గాన్ని స్వీకరించి ఆ గృహాన్ని మలమూత్రాలు ఇట్లా వదిలిపెట్టిన తర్వాత వాటి మీద ఆసక్తి లేకుండా మనం వచ్చి బయటకు వస్తాము, స్నానం చేసి ఎలా ఆ యొక్క విదురుడి యొక్క సాంగత్య ప్రభావం వల్ల వీరుడు ఆయన చెప్పారనమాట. అయ్యా నువ్వు ఎంతో ప్రయత్నించి ఏదో చేద్దాం అనుకున్నావు, ఇంకా ముసలివాడి వైపు కూడా నువ్వు ఇంకా ఇలా ఇక్కడ తిరుగుతూ ఉన్నావు, ఇక్కడ ఆసక్తి కలిగి ఉన్నావు, పాండవులని అదేవిధంగా పాండురాజు వాళ్ళ పుత్రుడిని వీళ్ళందరినీ అనేక రకాల హింసలు చేసి అనేక రకాల కష్టాలు గురి చేసి కూడా వీళ్ళ కోడలు ద్రౌపదిని కూడా ఆ విధంగా కేర్ తీసుకోకుండా ఇన్ని సమస్యలు సృష్టించి కూడా దుర్యోధనకు యొక్క చక్రవర్తి పదవి ఇప్పిద్దామనేసి సో రాజుని చేద్దామని ప్రయత్నించావు, అన్నీ కూడా విఫలమైపోయినాయి. అయినా కూడా ఇక్కడే వాళ్ళు పెట్టినటువంటి భోజనాన్ని తినుకుంటూ, నువ్వు పాండవులు పెట్టినటువంటి భోజనాన్ని తినుకుంటూ సో ఇక్కడే ఇంకా ఉన్నావు, నువ్వు సిగ్గులేదు, నీకు ఒక కుక్కలాగా బతుకుంటున్నావు అని అనేక రకాలుగా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా సో వీరుడు అనేక తీర్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత ఆ యొక్క జ్ఞానాన్ని ఆయనకి ఎలాంటి ఆసక్తి లేదు మళ్ళీ రాజ్యంలో అడుగు పెట్టడానికి. కానీ సో ఇలాంటి చదువులకి ఏమీ ఆసక్తి లేకుండా కూడా మరి ఎందుకు సంచరిస్తారు, ఎందుకు తిరుగుతారు అంటే ఇట్లా బద్ధజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్ధరించడం కోసం, వాళ్ళ జ్ఞానాన్ని బోధించడం కోసం, వాళ్ళని భక్తి మార్గం వైపు పయనింపజేయడం కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటారు, తిరిగి బోధన చేస్తుంటారు. అలాంటి విదురుడు ధృతరాష్ట్రుడికి ఎన్నో సూచనలు ఇవ్వంగా ఆయన చిక్కు తెచ్చుకొని సో గృహాన్ని వదిలిపెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తారు. అంటే అడవులకు వెళ్తారు, హిమాలయం వైపు వెళ్తారు. అయితే గాంధారి కూడా ఆమెని పిలవమని ఆమెని సాధ్వి అని చూశాము పోయిన శ్లోకంలో. మహాపతివ్రత, సో సీతాదేవి, అనసూయ అలాంటి పతివ్రతల్లో మహాపతివ్రతల్లో ఒకరు గాంధారి. ఆమె కూడా భర్త రాజ్యంగా చక్రవర్తిగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నది. అదేవిధంగా సీతాదేవి ఏ విధంగా అయితే అడవులు కూడా పిలవకుండా పోయిందో గాంధారి కూడా అలాంటి సాధ్వి అన్నమాట. ఆమె కూడా ధృతరాష్ట్రుడికి వెంట వెళ్తుంది. మరి వానప్రస్థాశ్రమం అంటే ఏంటి, మరి స్త్రీతో ఉండొచ్చు అంటే సో ఇక్కడ వానప్రస్థాశ్రమం అంటే చెప్తున్నారన్నమాట. పోయిన శ్లోకంలో ఒక సేవకురాలుగా ఆమె కూడా ఉండవచ్చు, పత్ని ఉన్నట్లయితే సేవకురాలుగా ఉండవచ్చు, ప్రధాన సేవకుగా ఉండవచ్చు అని చెప్పారన్నమాట. సో అలాంటి ఆసక్తి లేకుండా సేవకుడు అంటే భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో, యోగ పద్ధతిలో, ధ్యాన పద్ధతి లేదా ఏదైతే మార్గాన్ని అనుసరిస్తున్నారో దానిలో సహాయకారిగా ఉండొచ్చు. ఒక గృహస్థులాగా అలా వ్యవహరించకూడదు అని, అలాంటి మహిళ సంబంధం ఉండకూడదు అని దాన్ని వానప్రస్థాశ్రమం అని చెప్పారన్నమాట మన శ్లోకంలో. సో కాబట్టి ఆ విధంగా గాంధారి కూడా వెళ్ళింది, ఆ యొక్క తపస్సులో భాగంగా చేసుకోవటానికి, తపస్సు ఆమె కూడా చేయడానికి వెళ్ళింది అన్నమాట. సో ఈ విధంగా ఈరోజు చూసినట్లయితే ఆ విధంగా ధృతరాష్ట్రుడిని ధీరుడు అని సంబోధించారు. 3 రకాలైనటువంటి ఆధ్యాత్మికవాదుల్లో ధృతరాష్ట్రుడు ఈ యొక్క ధీరత్వాన్ని, ధీరుడు అని మొదటి స్థానానికి చెందినవాడు. ఇంకొక స్థాయి ఏమిటంటే సో ముక్తి కావాలి అని కోరుకునేవాడు అన్నమాట. సాధారణంగా మనం ఈ లోకంలో భోగించడానికి అనేక
ప్రణాళికను ఏర్పాటు చేసి వాటిని సాధించడానికి ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడైతే అవి విఫలమవుతాయో ఎవరు కూడా ఎంత ప్రయత్నించినా ఈ లోకంలో ఆనందంగా ఎవరు ఉండలేరు, మనం భోగించలేరు. తేనె తెక్కువైన గుంజిట మాత్ర చక్షుశుద్ధం ఈశావాస్యం ఇదం సర్వం ఎక్కించా విలక్షా జగం. అంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క సొత్తు. మన కోసం ఏది కేటాయించబడిందో సుఖమో దుఃఖమో ఏదైనా అదే అనుభవించగలుగుతాం, కానీ ప్రత్యేకంగా ఎక్కువేమి మనకి రాదన్నమాట. సో లేదా ఇతరుల యొక్క ఆస్తిని కానీ ఇతరుల యొక్క సుఖాన్ని మనం దోసుకోవడానికి ప్రయత్నించడానికి కుదరదు అన్నమాట. సో ఈశావాస్యం ఇదం సర్వం తెచ్చించా జగత్యా జగత్. ఈ తేనె తగ్గిపోయిన గుర్తిత ఇదంతా కూడా భగవంతుడికి సంబంధించింది. కాబట్టి మనకి ఏది కోట కేటాయించారో తేనె తగ్గిపోయిన మాదిరిగా కచ్చస్వీతనం ఇతరుల యొక్క అధికారాన్ని మనం పొందడానికి, ఇతరుల యొక్క కేటాయించిన ధనాన్ని కానీ జరిగిన ఏ విషయాన్ని మనం టచ్ చేయకూడదని ఇక్కడ ఈశోపనిషత్తులు చెప్పారు. సో అలా భోగించడానికి ప్రయత్నించినప్పుడు ఈ లోకంలో ఎవరికి కూడా ఆనందమే రాదన్నమాట. భగవంతుడు ఈ లోకానికి ఒక టైటిల్ ఇచ్చారన్నమాట. ఏంటది టైటిల్? దుఃఖాలయం శాశ్వతం, ఆనందాలయం అని ఇదే. సో కుంట అని ఇచ్చారు. కుంట అంటే యాంగ్జైటీ, ఎప్పుడు యాంగ్జైటీలో పడిపోతున్నాం ప్రతి క్షణం, పదం విఫలం. ఈ లోకం యొక్క స్వభావమే. జైలు ఎందుకు ఉంటుందండి? ఆ కష్టాలు బట్టి వాడిని శుద్ధి చేయడం కోసమే ఉంటుంది అన్నమాట. పరివర్తన తీసుకురావడం కోసం ఈ లోకమంతా కూడా సృష్టించింది భగవంతుడు. మనం చేసినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకొని చేసిన పాపాలు కానీ అపరాధాలు కానీ బయటపడి అన్ని ఆయన శరణాగతి భక్తి చేయడం కోసం మంచి మార్గాన్ని స్వీకరించి భగవద్ధామానికి వెళ్తాం. ఈ లోకంలో మనం ఆనందంగా ఉండలేము, జైల్లో కూడా ఆనందంగా ఉండలేము. సమాజంలోకి వస్తేనే కొంతవరకు ఓల్టా ఉన్నట్లు అట్లనే ఈ భౌతిక జగత్తు అనేది జైలు లాంటిదని భగవంతుడే చెప్పారు. ఒక ఆలయం, వస్త్రాలయం పోతే ఏ విధంగా అయితే వస్త్రం దొరుకుతుందో, పుస్తకాలయం పోతే పుస్తకం దొరుకుతుందో, ఔషధాలయం పోతే ఔషధం దొరుకుతుందో, దుఃఖాలయం పోతే మనకి ఔషధం కానీ పుస్తకాన్ని కానీ మనం ఆశించలేము, ఆనందాన్ని కానీ ఆశించలేము. సో మనందరికీ యాంగ్జైటీలో పడటానికి కారణం ఏంటంటే ఇది ఈ విధంగానే క్రియేట్ చేయబడింది. త్రివిధ తాపాలు ఎప్పుడు బాధిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక క్లేశాలు ఎప్పుడు బాధిస్తూ ఉంటాయి. వాటితో పాటు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు ఈ 4 మొత్తం ఈ 4 5 3 7 జన్మ మృత్యు జరా వ్యాధి 4 ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక ఇవన్నీ కూడా ఈ లోకాల్లో ఉంటాయి. ఆ బ్రహ్మ గుణాలకు పునరావృత్తిన అయ్యా ఈ భూలోకంలో కాదు బ్రహ్మలోకం పైన కూడా ఉంటాయి. మహర్లోకం, జనలోకం, తపలోకం, స్వర్లోకం, భూలోకం, భూలోకం, అతల వితల సుతల తరాతల మహాతల రసాల పాతాల ఏ 14 లోకాలు 7 ఉన్నా కూడా సో పునరపి జననం, పునరపి మరణం, జడలే చేయడం. మళ్ళీ పుడతా ఉంటాం, చనిపోతుంటాం, మళ్ళీ తల్లి గర్భంలో ఏదో యూనిలో పడిపోతాం. లక్కీగా ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, బయటపడాలి. సో కాబట్టి ఆ విధంగా బుద్ధి తెచ్చుకొని ఎవరైతే సన్యాసం తీసుకుంటాడో త్యాగం అన్నమాట. సో అలాంటి వాళ్ళు త్యాగం అంటే ఉపమాధ్యాన్ని స్వీకరించిన వాళ్ళు రెండో తరగతి వాళ్ళు. 1 ధీరులు, 2 ముక్తి ఆశ్రయించి సన్యాసం తీసుకునేవాళ్ళు, 3వ వాళ్ళు భక్తులు లేదా నరోత్తములు అని చెప్తున్నారు. శుద్ధ భక్తులు అన్నమాట. అంటే సో శ్రవణ కీర్తన భక్తి చేస్తూ భగవంతుడి ప్రీత్యర్థమే జీవించేవాళ్ళు. ఈ లోకంలో భగవంతుడి ప్రీత్యర్థమే. సో వాళ్ళని ఏమంటున్నారు? నరోత్తములు, అంటే మానవుల్లో ఉత్తముడు, ఉత్తముడు, నరోత్తముడు అని. అందుకే నరోత్తమ దాస్ ఠాకూర్ మనకి పాడతారు అన్నమాట పాట. మానవ జన్మ వచ్చిన తర్వాత మనం రాధాకృష్ణుని భజించలేనట్లయితే, కృష్ణుని భగవంతుడి యొక్క శరణాగతి పొందలేదంటే మనం అంత కూడా జీవితాన్ని చేసేసుకుంటాం. హరి హరి విపరే జనమమునైను మనుష్య జన్మ పాయ రాధా కృష్ణ నభజియా జానియా సునియా విశాఖాయుము. హరి హరి విపలే జనమమునైన, నాకు మనుష్య జన్మ వచ్చింది, మనుష్య జన్మ పాయ రాధాకృష్ణ నా భజ్య, నేను రాధాకృష్ణను భజించలేదు. జానియా సునియా విశాఖాయము, తెలిసి నేను విషాన్ని కాదు. అంటే భగవంతుని మనం భజించలేదు, భగవంతుని శరణాగతి కావాలంటే తెలిసే విషయం కాదు. సో కాబట్టి ఆధునిక జీవిత విధానం అంతా ఎలా ఉంది? సో ఇక్కడ శ్లోకంలో చెప్పారు ఈరోజు. భౌతిక నాగరికత అంతా కూడా ఈయన భగవంతుని శరణాగతి కానివ్వకుండా ఉంటుంది అన్నమాట. మోడర్న్ లైఫ్లో చూసినట్లయితే భగవంతుడికి అనుకూలంగా శరణాగతి కావాలి, భక్తి చేయాలని అనుకూలం లేదు. కాబట్టి విధులు లాంటి శుద్ధ భక్తులు యొక్క సాంగత్యం ద్వారా, ఏ విధంగా అయితే ధృతరాష్ట్రుల యొక్క విధుల యొక్క సాంగత్యం ద్వారా అలాంటి రాజప్రసాదాల నుంచి కూడా, అలాంటి దుఃఖాల నుంచి కూడా, అన్ని కష్టాల నుంచి కూడా
అట్లీస్ట్ ఫైనల్గా బయటపడి ఒక వానప్రస్థాశ్రం తీసుకొని భగవంతుని పరమసత్యాన్ని తెలుసుకోవాలని ముక్తి మార్గాన్ని స్వీకరించారు. ఆ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి రావడానికి ఏం చేయాలి? సాధు సంఘ సర్వశాస్త్ర హోహే లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హో అని చెప్తున్నారు. కాబట్టి సాధుల యొక్క సాంగత్యమే మార్గం, రెండో మార్గం లేదు. సో ఆ విధంగా ఈ విషయాలను కూడా చెప్తూ అలాంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తామన్నమాట. ధృతరాష్ట్రుడు నిష్క్రమించడం, మరి ఆ ధృతరాష్ట్రుడు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళిపోయినప్పుడు యొక్క రాత్రికి అది కూడా మనం ఎప్పుడు చెప్పుకోలేమన్నమాట. నేను పోతాను, నేను సన్యాసం తీసుకుంటాను, నేను వానప్రస్థాశ్రం తీసుకుంటాను అని చెప్పలేమన్నమాట. చెప్తే వాళ్ళు పట్టుకుంటాడు, ఎన్నికలు ఆడుతూ ఉంటున్నాడు, ఏదో ఒక ఆటంకాలు ఇస్తూ ఉంటారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ధృతరాష్ట్రుడు కానీ ధ్రువుడు కానీ చూస్తామన్నమాట. ధ్రువుడు కూడా వాళ్ళ అమ్మగారు చెప్పారు, అయ్యో భగవంతుడు మరి అడవుల్లో ఉంటానని విన్నాము అంటే ఆ పరమసత్యాన్ని తెలుసుకోవాలని స్వామి నిజాటితోటి రాత్రికి వెళ్ళిపోవాలి. చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ విష్ణుప్రియ తర్వాత విష్ణుప్రియ అంటే వాళ్ళకేం చెప్పకుండా పోయింది. రాత్రి నమస్కారం చేసి సో వెళ్ళిపోతారు అనమాట. సో అట్లా మనం ఎప్పుడు కూడా చెప్పి ఈ యొక్క వైరాగ్యాన్ని స్వీకరించలేదు అక్కడ వాళ్ళని. ఎందుకంటే ప్రతి జీవి కూడా ముఖ్యంగా జీవులు భౌతిక ఆసక్తి కలిగి ఉంటారు. సో తీసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నాక తర్వాత వాళ్ళ మదర్ని కలుస్తారు. సో తర్వాత ధృతరాష్ట్రుడు అదేవిధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. విదురుడు కూడా అక్కడ ఉండడం అనమాట. విదురుడు ఉండడు, ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా. సో కాబట్టి ఇక్కడ అలాంటి ధృతరాష్ట్రుడు వెళ్ళినప్పుడు సో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు యొక్క ధర్మరాజు యొక్క శుభ లక్షణాలను, ఆదర్శవంతమైనటువంటి లక్షణాలను ఇక్కడ చెప్తుంది. అజాత శత్రువు అని సంబోధించారు. ఏమన్నారు శ్లోకంలో? అజాత శత్రువు అని వర్డ్ యూజ్ చేశారు. అజాత శత్రు కృతమైత్రో హృతాగ్ని విప్రాన్నత్వా తిలగో భూమి రుక్మై గృహం ప్రవిశ్వో గురువందనాయ నాపశ్య పితరౌ సౌభలించ. అలాంటి అజాత శత్రువు అంటే ఆయనకి శత్రువే జన్మించలేదంట. ఆయనకు ఎవరు శత్రువులు లేరు అంట. అంటే ఆయన భగవంతుడు శరణాగతి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి కూడా శత్రువు కాదన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన భగవంతుడి యొక్క అంశగా చూస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా సంకల్పితంగా తీసుకుంటారు అన్నమాట. ఏదైనా జరిగినా కూడా జీవితంలో సో భగవంతుడి మీద ఆధారపడుతూ, గురువు మీద ఆధారపడుతూ జీవితం జరుపుతూ ఉంటారు. ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు? హృతమైత్రో హృతాగ్ని. ప్రతిదినం కూడా ఆయన ఆ యొక్క మైత్ర అంటే దేవతార్చన చేస్తుండేవాడు. అంటే అందరికి కూడా నమస్కరించేవాడు, రెస్పెక్టివ్గా ఉండేవాడు. ముఖ్యంగా ఇక్కడ సూర్యదేవుడికి నమస్కారం చేశారని చెప్తున్నారు. ప్రతినిత్యము గృహస్థులు ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తూ ఇవన్నీ కూడా చేయాలంటారు. అగ్నిహోత్రాలు ఇట్లాంటి యజ్ఞమందు భవిష్యత్తు అర్పించి అన్ని కూడా చేయాలి. అలాంటి ఎన్నో శుభలక్షణాలను, శుభకార్యాలన్నీ కూడా ప్రతినిత్యము గృహస్థు చేయాల్సినటువంటి అన్ని పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసేవాడు. ముఖ్యంగా విప్రాన్నత్వ తిలగో భూమి రుక్మై. ఆ విప్రులకు, బ్రాహ్మణులకి భూమిని, గోవుల్ని, అదేవిధంగా ధాన్యాన్ని, తిల అంటే ధాన్యము, గో అంటే గోవుల్ని, భూమి అంటే భూమిని కూడా దానం ఇస్తూ ఉండేవాడు. ముఖ్యంగా రాజులు ఇవన్నీ కూడా విస్తృతంగా చేస్తుండేవాడు అన్నమాట. ఆ యొక్క ధర్మరాజు పరిపాలనలో కానీ, రామచంద్రుడి యొక్క పరిపాలనలో కానీ, మనకి ప్రహ్లాదులు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటామన్నమాట. రాజర్షులు అంటారు వీళ్ళందరూ కూడా. సో ఎంతో సెయింట్లీ కింగ్స్ అన్నమాట. సో ఆ విధంగా ఆ యొక్క నిత్య కార్యక్రమాలను పొద్దున్నే పూర్తి చేసుకొని ఏం చేశాడు? ఆయన యొక్క లక్షణాలు ఏంటంటే ప్రతిదినం మొదట భోజనం చేసే ముందు కానీ ఇవన్నీ కూడా గోవులకి మేత పెట్టడం, గోవులను దానం చేయడం, బ్రాహ్మణులందరినీ రక్షించడం, రెస్పెక్ట్గా దానాలు చేసిన తర్వాత గృహం ప్రవిష్ట గురువందనాయ. పెద్దలకి, గురువు అంటే ఇక్కడ గురువు ప్లస్ పెద్దలు అనే అర్థం. ముఖ్యంగా ఇక్కడ పెద్దలను తీసుకున్నాము. గృహం ప్రవిష్ట, ఆ యొక్క గురువులకి, పెద్దలకి నమస్కరించడం కోసం ఆయన లోనికి వెళ్ళారు అని చెప్తున్నారు. వాళ్ళ రూముకి, వాళ్ళ యొక్క ప్రదేశానికి, వాళ్ళ యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. పితరౌ సౌభలించ అపశ్యత్. అక్కడ వాళ్ళు ఎవరైతే ధృతరాష్ట్రుడు కానీ, గాంధారి కానీ, వీళ్ళు కానీ ఇక్కడ అవపడలేదు. తన తండ్రులైనటువంటి, పితృలైనటువంటి, పెద్దలైనటువంటి
బాబాయి పెద్దనాన్న అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా పెద్దమ్మ అయినటువంటి గాంధారికని సౌబల్యించ, సౌబల్యం అంటే శుభాల యొక్క తనయ యొక్క గాంధారం, వాళ్ళు పంపలేదు అనమాట. సో ఇక్కడ ఆ విధంగా ఇలాంటి శుభలక్షణాలు కలిగిన వాడు ఈ యొక్క ధర్మరాజు అని చెప్తూ ధర్మరాజు యొక్క పరిపాలన మనం ఇప్పుడు కూడా పొగుడుతూ ఉంటాము. సో ఇలా ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. అందుకే పాండవుల రాజ్యం రామరాజ్యం కావాలని కోరుకుంటూ ఉంటాను అనమాట. ఎంతో ఆదర్శవంతమైన ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి అనమాట ధర్మరాజు. మన పేరే అందుకే ధర్మరాజు అనే విషయం. కాబట్టి నెక్స్ట్ ఈ విధంగా ధృతరాష్ట్రుడు గృహాన్ని నిష్క్రమించడం అనేది వర్ణాశ్రమ ధర్మంలో ఒక మెట్టు అనమాట, ఆధ్యాత్మికంగా ఎదగటానికి. సో అదేవిధంగా గృహస్థులు కూడా ఇవన్నీ కూడా పాటించడం ద్వారా పెద్దలకి నమస్కరించడం, దేవతలకి అదేవిధంగా విధి నియమాల ప్రకారం వాళ్ళు అగ్ని ఆహుతి ఇవ్వటం, అదేవిధంగా బ్రాహ్మణుని గౌరవిస్తూ బ్రాహ్మణుని ఆవుల్ని పూజిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ధనాన్ని, అదేవిధంగా ధనము ధాన్యము అదేవిధంగా గోవులను కూడా దానం చేసేవాళ్ళు అనమాట. దాని ద్వారా వాళ్ళ యొక్క రాజ్యం అనేది సురక్షితంగా ఉంటుంది. గోవులను ముఖ్యంగా బ్రాహ్మణుని పేరు తీసుకోవటం రాజు యొక్క ప్రధాన కర్తవ్యం అన్నమాట. గోవుల్ని అదేవిధంగా బ్రాహ్మణుని వీళ్ళిద్దరు కూడా భగవంతుడితో ప్రీతిపాత్రుడు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్యతాయ చ. గోవులకు మరియు బ్రాహ్మణులకు ఎంతో హితుడు అనమాట భగవంతుడు కృష్ణుడు. సో అలాంటి కృష్ణుడిని సంతోషపరచాలంటే మనం కూడా గోవులను బ్రాహ్మణుని సత్కరిస్తూ సాధారణంగా వాళ్ళకి కావాల్సినటువంటి ధనాలు ఇవ్వడం, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ బ్రాహ్మణుని ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో వినియోగిస్తూ యజ్ఞాలు చేయించడం, అదేవిధంగా కలియుగంలో మరి ఎలాంటి యజ్ఞాలు చేయాలి మనం సంకీర్తన యజ్ఞం. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. కాబట్టి రాజు అంటే అందరికీ కూడా ఈ యొక్క సదావకాశాన్ని, హరినామ సంకీర్తన చేసేటువంటి సదావకాశాన్ని, శ్రవణ కీర్తన భక్తి చేసేటువంటి సదావకాశాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాజ్యము రాజు సురక్షితంగా ఉంటాడు, ఆ రాజ్యం కూడా సురక్షితంగా ఉంటుంది అన్నమాట. సో అలాంటి రాజు ఈ యొక్క ధర్మరాజు ఎలాంటి శత్రువు లేని వాడు అని ఇక్కడ తెలియజేశారు. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. శ్రీమద్ భాగవతం కీ, శిల ప్రభుపాద కీ.